హలో అండి. ఈ వీడియోలో 'లాయర్స్ ఇన్ లవ్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి, లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫైనల్లీ ఆ రెస్టారెంట్ నుండి యూ ఇంకా జియాంగ్ బయటకొస్తారు కదా! సో, బయటికి రాగానే యూకి వాళ్ళ నాన్నగారు జియాంగ్‌తో చెప్తాడు కదా! ఒకవేళ మీ ఇద్దరి మ్యారేజ్ గనక జరిగితే ఆ రిసార్ట్ నీకే ఇస్తాను. గిఫ్ట్‌గా మీ మ్యారేజ్ గిఫ్ట్‌గా అని చెప్పేసి అది గుర్తు చేసుకొని, అయితే ఎలా అయినా సరే ఆ విలేజ్‌లో రిసార్ట్ ప్రాజెక్ట్ నాకు కావాలి. తిన్ని మ్యారేజ్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ నా సొంతం అవుతుందని చెప్పేసి తెలివిగా ఏం చేస్తాడంటే తన చేయి పట్టుకొని నీకొకటి చెప్పాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడంతా లైటింగ్స్ వెలగడం అదంతా అన్‌ఫార్చునేట్‌గా జరిగిపోతుందనమాట. దాని గురించి ఈమెకు కూడా తెలీదు. సరే అని చెప్పేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నట్టు అడుగుతాడు. దానికి తను ఏం చెప్తుందంటే లేదు నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్నట్టు చెప్తుంది. అదేంటి ఇన్ని రోజులు నన్ను మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నావు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటే అది పాస్ట్‌లో. బట్ ఇప్పుడు నీ కళ్ళు, నీ ముక్కు, నీ మూతి నాకేం నచ్చట్లేదు అన్నట్టు క్లియర్‌గా చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తనకి వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళ నాన్నగారు యాక్సెస్ కార్డ్ ఇచ్చేశారు కదా! ఆ కార్డ్‌తోటి తను లోపలికి వెళ్ళిపోయి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెచ్చుకోవచ్చు. ఇక యూతో పనేముందని చెప్పేసి ఫేస్ మీద రిజెక్ట్ చేసేస్తుంది. రిజెక్ట్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో అక్కడ లైటింగ్స్ అవన్నీ సెటప్ చేసిన వాళ్ళు యూని ఆపి ఏంటి మీరు పేమెంట్ కట్టకుండా వెళ్ళిపోతున్నారు. ప్రపోజల్ కూడా డిలే అయింది కదా! పేమెంట్ కట్టకుండా వెళ్ళిపోకూడదు అన్నట్టు వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. అప్పుడే ఇద్దరు కపుల్ వచ్చేసి ఇదంతా సెటప్ చేసింది మేము కాదు, అతను కాదు. మీరేంటి అతనికంతా చేసేశారు. నా పేమెంట్ ఇప్పుడు వేస్టా అన్నట్టు అతను బాధపడుతూ ఉంటాడు. యూ వచ్చేసి ఇట్స్ ఓకే నేను కడతాను పేమెంట్ అని చెప్పేసి తనే కట్టేస్తాడు. అయినా కూడా ఆ వచ్చిన కపుల్‌లో గర్ల్ ఫ్రెండ్ అతన్ని యాక్సెప్ట్ చేస్తుందనమాట. యూ వచ్చేసి అది చూసుకొని నా ప్రపోజల్ రిజెక్ట్ అయింది. వీళ్ళది మాత్రం యాక్సెప్ట్ అయిందని చెప్పేసి అనుకుంటాడు. ఇక మన జియాంగ్ వచ్చేసి హడావిడిగా వెళ్ళి కార్ ఎక్కుతుందనమాట. లీ వచ్చేసి తన కోసం కార్‌లో వెయిట్ చేస్తూ ఉంటాడు. కార్ ఎక్కగానే అసలా నార్మల్‌గా యూజువల్‌గా చెప్పాలంటే యూ వాళ్ళ నాన్నగారి ఫోన్‌లో అసల సు వాళ్ళ నంబర్ ఉంది కదా! వాళ్ళ నాన్నగారి నంబర్. సు వాళ్ళ నాన్నగారికి కాల్ చేస్తే తెలిసినట్టే మాట్లాడతాడు. బట్ అసల వీళ్ళ ప్లాన్ ముందే ఏం చేస్తారంటే లీ ఏం చేస్తాడంటే అక్కడికి ఆ రెస్టారెంట్‌కొచ్చే ముందు వాళ్ళ నాన్నగారిది కార్ పాడైపోతుంది. సో, అప్పుడే లీ వచ్చేసి ఇంకో కార్ తీసుకొచ్చేసి, వాళ్ళ కోసమే వచ్చా అన్నట్టు బిల్డప్ ఇచ్చేసి, తన కార్‌లో ఆ రెస్టారెంట్‌కి తీసుకువెళ్తాడు. వెళ్ళేప్పుడు వాళ్ళ కార్ ఎక్కేప్పుడు తన ఫోన్ కొట్టేసి వాళ్ళ నాన్నగారిది ఏదైతే వాళ్ళ నాన్నగారి నెంబర్ ఉందో, దాని నెంబర్‌లో లీ నెంబర్ రీప్లేస్ చేస్తాడనమాట. అందుకే వాళ్ళ నాన్నగారికి కాల్ చేసినప్పుడు లీకి వెళ్తుంది. లీ వచ్చేసి యాప్ యూజ్ చేసుకొని వేరే వాయిస్‌తో మాట్లాడతాడు. వాళ్ళ నాన్నగారిలాగే. అందుకే అప్పుడు దొరికిపోకుండా ఉంటుందనమాట. అది కూడా వీళ్ళ ప్లానే. తను ఇది కూడా చెప్తుందనమాట. జియాంగ్ వచ్చేసి నాకిప్పుడు యాక్సెస్ కార్డ్ కూడా దొరికింది. ఇక కంపెనీకి పద ఎలా అయినా సరే ఇన్ఫర్మేషన్ మనం రాబట్టాలని చెప్పేసి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. సో, అక్కడికి వెళ్ళగానే తిను కార్ దిగేసి జియాంగ్ ఎవరైనా వస్తారేమో నాకు చెప్పు నేను లోపలికి వెళ్తున్నానని చెప్పేసి తను లోపలికి వెళ్తుంది. లీ వచ్చేసి ఈ టైంలో ఎవరొస్తారులే అని చెప్పేసి తను గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. లోపలికి వెళ్ళగానే లిఫ్ట్ ఎక్కి అప్పుడు రావడం తను అబ్జర్వ్ చేస్తుందనమాట. వెంటనే ఇక లిఫ్ట్ క్లోజ్ చేస్తూ ఉంటుంది. అదే విషయం లీకి కూడా చెప్తుంది. ఎవరు రారని చెప్పావు? వచ్చాడు ఇప్పుడు దొరికిపోయేలా ఉన్నానని చెప్పేసి, ఉంటే నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి తను 23rd ఫ్లోర్‌కి వెళ్తుందనమాట. ఒక లిఫ్ట్ దగ్గర నించొని ఈ టైంలో ఈ ఫ్లోర్‌కి ఎవరు వెళ్తున్నారు? అది రిపేర్‌గా ఉంది కదా! సరే ఎవరు వెళ్తున్నారు నేను చూడాలని చెప్పేసి అనుకుంటాడు. నేను వెళ్ళగానే లిఫ్ట్‌లో తను కూడా ఆ ఫ్లోర్‌కి వెళ్తాడనమాట. తనేమో ఇక ఆ ఫ్లోర్‌కి వెళ్ళి స్టేర్స్ యూజ్ చేసుకొని కిందకి వెళ్తూ ఉంటుంది. ఆ కంట్రోల్ రూమ్ ఉన్న ఫ్లోర్‌కి. ఇక ఆ ఫ్లోర్‌లో ఎవరు కనిపించకపోయేసరికి కూడా ఇక ఆ ఫ్లోర్‌కెళ్ళిపోయి ఫస్ట్ వెళ్తాడనమాట. అసలు అక్కడికెందుకొస్తాడంటే మ్యారేజ్ ప్రపోజల్ తను రిజెక్ట్ చేసింది కదా! తన వల్ల కాకపోతే ఆ రిసార్ట్ ప్రాజెక్ట్ నాకు దక్కదా ఏంటి? నేనే వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని అంతా రీసెర్చ్ చేయాలని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ కోసమే కూడా అందుకే అక్కడికొస్తాడు. సో, లోపలికి వెళ్ళిపోయి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని బయటకొస్తుంటే ఎవరో వస్తున్నట్టు తనకు అర్థమవుతుందనమాట స్టేర్స్ మీద. ఎవరబ్బా అని చెప్పేసి వెళ్లి చెక్ చేస్తూ ఉంటే పైకి ఎవరో వెళ్తూ ఉంటారు. అతన్ని ఫాలో అవుతాడు. ఈ గ్యాప్‌లో జియాంగ్ వచ్చేసి పైకొచ్చేస్తుంది. అక్కడ తీరా చూస్తే ఎవరో కాదు లియా అనమాట. వర్కర్‌లా డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తూ ఉంటే, మీరెక్కడికి వెళ్తున్నారంటే, పైన లైట్స్ పనిచేయట్లేదంట రిపేర్ చేయడానికి వెళ్తున్నానన్నట్టు కవరప్ చేస్తాడు. మన జియాంగ్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి ఆ రూమ్ లోపలికి అక్కడ ఫైల్ చూస్తే లోపల ఉండదనమాట. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని తీసుకెళ్ళిపోయాడు కాబట్టి. అదేంటి మిస్ అయిపోయిందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కాల్‌లో లీ చెప్తాడు అర్జెంట్‌గా అక్కడి నుండి ఎస్కేప్ అయిపో ఇతను వచ్చేస్తున్నాడని చెప్పేసి తనకి వెంటనే బయటికి రాగానే ఈ గ్యాప్‌లో జియాంగ్‌ని చూసేసి ఇక ఆగు అన్నట్టు అంటాడు. తనకేం చెప్పాలో ఏం అర్థం కాదు. అదేంటి ఇలా దొరికిపోయానని చెప్పేసి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటే నా ఇయర్ రింగ్స్ పోయినాయి కదా సెర్చ్ చేసుకోవడానికి వచ్చాను అన్నట్టు చెప్తుంది. ఏంటి కామెడీ చేస్తున్నావా? నీ ఇయర్ రింగ్స్ ఇక్కడ ఎందుకు ఉంటాయి? అసలు నువ్వు ఏ ఫ్లోర్‌కే రావు కదా! అంటే రాంగ్ ఫ్లోర్‌కి వచ్చాను అనుకోకుండా. సరే అయితే కిందకే వెళ్ళి కరెక్ట్ ఫ్లోర్‌కే వెళ్ళి చెక్ చేద్దాం. మీతో పాటు నేను వస్తానని చెప్పేసి ఇద్దరు లిఫ్ట్‌లో వెళ్ళేప్పుడు తను ఇలా చెప్తుంది. ఒకవేళ నా ఇయర్ రింగ్స్ దొరకకపోతే నేను చాలా సాడ్‌గా ఫీల్ అవుతానంటే నీకు అలవాటే కదా ఇంకొకటి కొనుక్కుంటావని అన్నట్టు అంటాడు అదేంటి అట్లీస్ట్ నీ ఫియాన్సీని కంఫర్ట్ చేయవా అంటే
ఫియాన్సీ ఏంటి, నా ప్రపోజల్ని రిజెక్ట్ చేసావు కదా, ఇంకా నీకు నాకు ఏంటి అన్నట్టు క్వశ్చన్ చేస్తాడు. లేదు లేదు రిజెక్ట్ చేయలేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు మళ్ళీ ఐ లవ్ యూ అని చెప్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫైల్ కోసం తన దగ్గర ఉంది కాబట్టి. తనతో పాటు కిందకి వెళ్ళిపోయి క్యాబిన్కి వెళ్ళగానే తను కూడా వెళ్ళి బయటంతా సర్చ్ చేశాను, నా ఇయర్ రింగ్స్ ఎక్కడ కనిపించలేదు అని చెప్పి టేబుల్ మీద ఆ ప్రాజెక్ట్ ఫైల్ ఉంటే దాన్ని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏమో సరే దొరకలేదు కదా, ఇక నువ్వు వెళ్ళిపో, నాకు వర్క్ ఉందని చెప్పేసి తను వెళ్ళిపోమని చెప్తాడు. సరే కోపంగా ఉన్నాడు కదా, ఇంకేం మాట్లాడినా ఇలానే ఉంటాడులే అని చెప్పేసి తనకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడే కూడా ఇక వెంటనే 12 అయిందని చెప్పేసి స్టార్ట్ అవుతాడు. కిందకి రాగానే తను నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో అడుగుతాడు డ్రాప్ చేయనా అని. అవసరం లేదు అని చెప్పగానే సరే ఓకే అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోతాడు, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా. తినేమో ఇక లీ కార్లో వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ యూకి ఎంతసేపటికి జియాంగే గుర్తొస్తూ ఉంటుందన్నమాట. తను వదిలేసి వచ్చేసాను, తను వెళ్ళిందో లేదో అని చెప్పేసి. సో తను ఆ రోజు నైట్ ఏం చేస్తాడంటే, జియాంగ్కి ఇంకా తనకి ఒక క్యాట్ దొరుకుతుంది కదా, ఆ క్యాట్ని ఒక పెట్ హౌస్లో వదిలేస్తాడు కదా, అక్కడికి వెళ్ళి ఆ క్యాట్తో ఆడుకుంటాడు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ క్యాట్కి ఎవరన్నా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు వాళ్ళు చెప్తారు. సో ఆ రోజు నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి చంతో డిస్కస్ చేస్తూ ఉంటాడనమాట. సో ఈ క్యాట్ని ఎలా అయినా సరే ఒక మంచి ఫ్యామిలీ వెతుకు, రిచ్ ఫ్యామిలీని, వాళ్ళకి ఇది ఎవరైనా అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఉంటే చూడు అని చెప్తూ ఉంటే చన్న అన్ని సర్చ్ చేసి చెప్తూ ఉంటాడు. ఏదో ఒక వంక పెడుతూ ఉంటాడనమాట, ఇది అదే అని చెప్పేసి. లాస్ట్కి నువ్వే ఎందుకు ఉంచుకోకూడదు అంటే, లేదు లేదు మా ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది, పైగా నేను కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేస్తాను, నాకు సెట్ అవ్వదు ఆ క్యాట్ అన్నట్టు చంద్ చెప్తాడు. నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది, మీరెందుకు మీ సూకి ఇవ్వకూడదు, ఎలాగో వాళ్ళది రిచ్ ఫ్యామిలీ కదా, సో కన్ఫర్మ్గా తను మంచిగా చూసుకుంటుంది ఆ క్యాట్ని అన్నట్టు చెప్పగానే తనేమో తన నా ప్రపోజల్ రిజెక్ట్ చేసింది, తనకెలా ఇవ్వగలను, తనతో ఇంక నేను మాట్లాడను అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. మనం చైర్లో వెళ్ళి కూర్చుంటే, లేదు లేదు మిస్ చాలా మంచిది, మీరు అలా అనుకోకండి అన్నట్టు చంద్ చెప్తాడనమాట. నేను ఒకటి చెప్తాను, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ అమ్మాయి తను లవ్ చేస్తుందని తెలుసు, తను వెళ్ళి ప్రపోజల్ పెడితే అమ్మాయి రిజెక్ట్ చేసింది, మళ్ళీ వచ్చి తనే ఐ లవ్ యూ చెప్తుంది, అసలు తన ఇంటెన్షన్ ఏంటో నీకు తెలుసా అంటే, కరెక్ట్గా మంచి పర్సనే క్వశ్చన్ అడిగారు, యాక్చువల్లీ ఈ అమ్మాయిలు ఇలానే చేస్తూ ఉంటారు, మనమే కొంచెం వాళ్ళని పుష్ చేయాలి, సో ఈజీగా పడిపోతారు అన్నట్టు ఎలా చేయాలో కొన్ని ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క జియాంగ్ వచ్చేసి ఆఫీస్కి వచ్చేసి ఇప్పుడు ఆ డాక్యుమెంట్ ఏమో దగ్గర ఉంది, ఏమో కోపంగా ఉన్నాడు, ఎలా చేయాలి ఏం చేయాలరా బాబు అని చెప్పి థింక్ చేస్తూ ఉంటుంది అనమాట. తనకు అప్పుడే ఒక ఐడియా కూడా వస్తుంది. సో వాళ్ళ స్టెప్ మామ్ ఆ ప్రాజెక్ట్ని ఇప్పుడు టేక్ ఓవర్ చేస్తున్నారు కాబట్టి కరెంట్లీ కన్ఫర్మ్గా తన దగ్గర కూడా ఈ డాక్యుమెంట్ ఉంటుంది కదా అని చెప్పేసి తన క్యాబిన్కి వెళ్ళి అక్కడంతా సర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తను రావడం అబ్జర్వ్ చేసి టేబుల్ కింద వెళ్ళి దాక్కుంటుంది అనమాట. వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చేసి స్టెప్ మామ్ ఎవరికో కాల్ చేసి లియూవి కరెక్ట్గా 20 మేనే ఫొటోస్ రిలీజ్ అవ్వాలి అన్నట్టు ఎవరికో ఫోన్లో చెప్పడం తను వింటుంది. తను కూడా డెస్క్ కిందే ఉంది కాబట్టి. సో తినేమో ఫోన్ మాట్లాడికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోగానే మన జియాంగ్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఎవరై ఉంటారు ఆ 20 మే ఏంటి, లియూ ఏంటి అని చెప్పేసి. ఆఫ్టర్నూన్ లంచ్కి క్యాఫెటేరియాకి వెళ్ళినప్పుడు టింగ్ కూడా అదే టైంకి వస్తుంది అనమాట. టింగ్తో పాటు కూర్చొని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. టింగ్ వచ్చేసి ఇలా చెప్తుంది అనమాట, యాక్చువల్లీ యూకి ఇంకా వాళ్ళ స్టెప్ మామ్కి మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగింది, ఒక బెట్ పెట్టుకున్నారు వాళ్ళు. 3 monthsలో కనుక ఈ ప్రాజెక్ట్ 30% ప్రాఫిట్స్ తీసుకురాకపోతే ఆ రెసార్ట్ ప్రాజెక్ట్ వాళ్ళ స్టెప్ మామ్కి వెళ్ళిపోతుంది, ఒకవేళ తీసుకొస్తే కనుక ఆ రెసార్ట్ ప్రాజెక్ట్ తనకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఒక కండిషన్ పెట్టాడు. ఎలా అయినా సరే రెసార్ట్ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేద్దామని చెప్పేసి గట్టిగా ట్రై చేస్తున్నాడు. అలాగే ఈ 30 మే ఒక ఈవెంట్ కూడా ఉంది, దానికి లియూ ఆర్టిస్ట్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం, అతను డ్రీమ్ సిటీలో ఫోటో స్పాట్ పెడుతున్నాడు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి అన్నట్టు తను చెప్తుంది. అప్పుడే తనకు కొంచెం అర్థమవుతూ ఉంటుంది అనమాట జియాంగ్కి. అంటే ఈ లియూ ఆర్టిస్టే అనమాట. 20 మే జరిగే ప్రోగ్రామ్కి వీళ్ళు ఇన్వైట్ చేసిన ఆర్టిస్ట్ సంథింగ్ ఏదో రాంగ్ జరగాలని వాళ్ళ స్టెప్ మామ్ ట్రై చేస్తున్నారని చెప్పి. సో వెంటనే తను ఏం చేస్తుందంటే మీట్ అవ్వడానికి వెళ్తుంది. మీట్ అవ్వడానికి వెళ్ళగానే చంద్ బయటకు వెళ్ళిపోతాడు అనమాట. మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పేసి తను యూతో ఇలా చెప్తూ ఉంటుంది, ఆ లియూ మంచివాడు కాదు అని చెప్పేసి. నిన్న ఎక్కువ చేశాను కదా, ఐమ్ సో సారీ, ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ అని చెప్పేసి. నా మాట వినండి, ఆ లియూ మంచివాడు కాదు, మీరు పెట్టే ఆ ఈవెంట్లో అతను కన్ఫర్మ్గా ఏదో ఒకటి రాంగ్ చేస్తాడంటే నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అన్నట్టు అడిగితే నేను వెళ్ళి ఎవిడెన్స్ తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్తుంది. తను బయటకు వెళ్ళగానే ఎవరికో కాల్ చేసి లియూ గురించి అన్ని డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నాకు తెలియాలి, అతను ఎలాంటి వాడు అని చెప్పేసి వేరే వాళ్ళకి ఆ పని చెప్తాడనమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జియాంగ్ వచ్చేసి లీతో డిస్కస్ చేస్తూ ఉంటుందన్నమాట. లియూ గురించి ఎలా అయినా తెలుసుకోవాలని చెప్పేసి తను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. తను డ్రగ్స్ కూడా అమ్ముతాడు, అమ్మాయిలు ఎడిక్ట్ కూడా. నేను ఒక ఫేక్ అమ్మాయి అకౌంట్ క్రియేట్ చేసి తనతో చాట్ చేశాను, చాలా డర్టీగా చాట్ చేశాడు. ఈ ఐడి యూజ్ చేసుకొని తను మీట్ అయ్యి తను ఎక్స్పోజ్ చేస్తానంటే ఈ ప్లాన్ నీకు వర్క్ అవుతుంది అన్నట్టు కూడా లీ చెప్తాడు. అదే ప్లాన్ ఎలా అయినా సరే ప్రొసీడ్ అవుదామని చెప్పేసి తినేం చేసిందంటే తెలివిగా సరే అని చెప్పేసి లియూని అక్కడికి రమ్మని చెప్పి వెయిట్ చేయమని చెప్తుంది. అలాగే ఇది మన యూకి కూడా ప్రూవ్ చేయాలి కాబట్టి యూకి కూడా అదే ప్లేస్కి రమ్మని చెప్పి టెక్స్ట్ చేస్తుంది. తిని వెళ్ళిగా అక్కడ లియూ కోసం సర్చ్ చేస్తూ ఉంటే లియూ కనిపిస్తాడనమాట. వెళ్ళి లియూ పక్కన కూర్చుంటుంది.
ఆ లియో ఏమో తిను రాగానే నువ్వు చాలా బాగున్నావు అసల ఇక్కడ కూర్చో అని చెప్పేసి కావాలని చెప్పి తను క్లోజ్గా వెళ్ళడం ట్రై చేస్తూ ఉంటాడనమాట. నువ్వు ఏ షాంపూ వాడతావు చాలా మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి. అప్పుడు యూ కూడా వచ్చి వీళ్ళిద్దరిని చూసి జియాంగ్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. యూని సైకిల్ చేస్తుంది, అక్కడ వెళ్ళి కూర్చో అని చెప్పేసి. యూ సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కూర్చుంటాడనమాట. యూ ఒక వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తిను ఏం చేస్తుందంటే మనం ఇప్పుడు డ్రింక్ చేద్దామని చెప్పేసి కావాలని చెప్పేసి అనుకోకుండా తెలియనట్టు ఆ డ్రింక్ షర్ట్ మీద పోసేస్తుందనమాట. అప్పుడు ఇంకా లియో ఏం చేస్తాడంటే సరే నేను వాష్రూమ్‌కి వెళ్ళొస్తానని చెప్పేసి వాష్రూమ్‌కి వెళ్ళి అక్కడ క్లీన్ చేసుకుంటూ ఉంటే లియో కూడా వాష్రూమ్‌కి వెళ్ళి అతను ఒక్కటిచ్చేసి పరిగెత్తి వచ్చేస్తాడనమాట. ఎందుకంటే తను జియాంగ్‌ని టచ్ చేశాడని చెప్పేసి. ఇక జియాంగ్ దగ్గరికి వెళ్ళి ఇలా అయితే నువ్వేం ప్రూవ్ చేయగలవు? అమ్మాయిలు పిచ్చి అని తెలిసి అతన్ని చెడ్డోడని చెప్పి మనం చెప్పలేం కదా! ఈ ఎవిడెన్స్ సరిపోదు అన్నట్టు తను చెప్తూ ఉంటాడు జియాంగ్. నేను ఇంకొకటి ప్రూవ్ చేయగలను. ఈ కోక్‌లో కన్ఫర్మ్‌గా తను డ్రగ్ మిక్స్ చేసి ఉంటాడు. అది మాత్రం పక్కా అన్నట్టు తను చెప్తుంది. కావాలంటే డ్రింక్ చేసి చూస్తావా? ట్రై చేసి చూస్తావా? అంటే ఆ! ట్రై చేస్తా అని చెప్పేసి తను తాగేస్తాడనమాట. అదేంటి అలా తాగేసావంటే ఏం కాదు చూద్దాం అన్నట్టు యూ చెప్తాడు. ఇప్పుడు నీకెలా ఉంది? కొంచెం తల తిరుగుతున్నట్టు ఏం లేదా? అంటే లేదు లేదు నేను బానే ఉన్నాను అన్నట్టు చెప్తాడు. జియాంగ్ వచ్చేసి యూకి క్లోజ్‌గా వెళ్ళి ఇప్పుడు చెప్పు నార్మల్‌గానే ఉన్నావా? అంటే తను చేయి పట్టుకొని లాగి నార్మల్‌గానే ఉన్నాను అన్నట్టు తను చెప్తాడు. సరే ఇక నేను వెళ్తున్నాను. ఇలా అయితే ఏం ప్రూవ్ అవ్వదంటే, ఒక్కసారి ఉండు మళ్ళీ వస్తాడు కదా! మళ్ళీ ప్రూవ్ చేస్తాను అక్కడ వెళ్ళి కూర్చో అన్నట్టు యూతో చెప్తుంది. సరే అని యూ అక్కడ వెళ్ళి కూర్చుంటాడు. లియో వస్తాడనమాట. లియో రాగానే సారీ కొంచెం లేట్ అయిందని చెప్పి ఇక ఇద్దరు కూర్చొని డ్రింక్ చేస్తారనమాట. డ్రింక్ చేద్దామని చెప్పేసి. తనేమో డ్రింక్ చేయకుండా కావాలని ఆ డ్రింక్‌ని వెనక్కి పోసేస్తుంది. మళ్ళీ ఎక్కడ ఏం కలిపి ఉంటాడని చెప్పేసి. వీళ్ళిద్దరూ డ్రింక్ చేయగానే కావాలని చెప్పేసి అతనేమో తనతో పాటు తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటాడు జియాంగ్‌ని. తను డ్రింక్ చేయకపోయినా డ్రింక్ చేసినట్టు తూగుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుందనమాట. ఎలా అయినా అతను రాంగ్ పర్సన్ అని చెప్పేసి యూ ముందు ప్రూవ్ చేయడానికి. సో లియో వచ్చేసి జియాంగ్‌ని తనతో పాటు తీసుకెళ్తూ ఉంటాడు. తను డ్రింక్ చేసింది కాబట్టి కార్‌లో ఎక్కిస్తూ ఉంటే వెనక యూ కూడా ఫాలో అవుతూ ఉంటాడు. సో కార్‌లో ఎక్కిగానే తను యూ కోసం సెర్చ్ చేసుకుంటూ ఉంటుంది. యూ ఎక్కడని చెప్పేసి. యూ వచ్చే లోపల కారు వెళ్ళిపోతుందనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.